Hi students, this is Mani Kumar from IIT Kanpur. I have been teaching JEE Mathematics for the last 9 years. అయితే ఈరోజు మనకు అందరికి తెలిసిందే JEE మెయిన్స్ సెషన్ 2 స్టార్ట్ అయిపోయింది. సో 2 షిఫ్ట్లు అయిపోయినాయి, మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది, ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయింది. సో అయితే మనకి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో ఈ వీడియోలో మనం వాటిని అనలైజ్ చేద్దాం అండ్ డిస్కస్ చేద్దాం. అయితే ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ నా ఒపీనియన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. పేపర్ కంపేర్ టు సెషన్ 1 పేపర్స్ చాలా ఈజీగా వచ్చాయి. అండ్ ఎవరు బాగా బెనిఫిట్ అవుతారు అంటే, జనవరి సెషన్ 1 ఎవరైతే అన్ని 10 పేపర్స్ చేసుకుని వెళ్తారో వాళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్. ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఆల్రెడీ 2024, 2025 కైండ్ ఆఫ్ క్వశ్చన్సే మనకి 2026లో వచ్చినాయి. అవే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో కంపల్సరీ మీరు సెషన్ 1 పేపర్స్ ఖచ్చితంగా చేసుకుని వెళ్ళండి. అండ్ ఇప్పుడు వచ్చే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీ ఫాలో అప్ చేసుకుని వెళ్ళండి. నా ఛానల్లో ఆల్రెడీ సెషన్ 1 పేపర్స్ నేను డిస్కస్ చేశాను క్లియర్గా. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దోస్ క్వశ్చన్ పేపర్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ అండ్ వీ కెన్ discuss further, right? So without any late, let's discuss the morning shift paper. Morning shift paper కి వెళ్ళిపోదాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, y ఈక్వల్స్ టు f of x is a solution of differential equation. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు నీట్గా. 1 ప్లస్ sin x dy by dx ప్లస్ cos x ఈక్వల్స్ టు 0. చాలా సింపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో ఏం చేయొచ్చు సింపుల్గా, సో dy బై dxని ఇటు రాసుకుందాం. సో మైనస్ కాస్ ఎక్స్ పంపించేస్తాం. మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు 1 ప్లస్ సైన్, సో వేరియబుల్ సెపరబుల్ చేసేవచ్చు రా దీన్ని. సో ఏం చేయొచ్చు, dy ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ dx బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. ఇంటిగ్రేట్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్, యూ విల్ బి హ్యాంగ్ y ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది t అనుకుంటే ఇది dtనే కదమ్మా వచ్చేది. 1 ప్లస్ సైన్ ఎక్స్ t అనుకుంటే dtనే కదా, ఇది ఏ ఫార్మ్లోకి వచ్చింది, dt బై t ఫార్మాట్లోకి వచ్చింది. అంటే dt బై t ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ ln t. t అంటే ఏంటి, 1 ప్లస్ సైన్ ఎక్స్ అనుకుందాం, ప్లస్ c రాసుకుందాం. అయితే నీకు f ఆఫ్ 0 ఎంత ఇచ్చాడు రా, 0. f ఆఫ్ 0 ఈజ్ 0. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. y 0 x0, సో మైనస్ ln1 అవుతుంది, ప్లస్ ln1 అంటే 0, c కూడా 0 అయిపోతుంది. సో c ఈజ్ 0. సో మనకేమొచ్చింది, y ఈక్వల్స్ టు మైనస్ ln ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది. నీకేం కావాలి, y ఆఫ్ π బై 2 కావాలి. సో π బై 2 అంటే సైన్ π బై 2 ఎంత, 1 ప్లస్ 1 ఎంతమ్మా, 2 మైనస్ ln2. సో ద ఆన్సర్ ఈస్ మైనస్ ln2. చూసారా, చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ఏం లేదు మ్యాటర్ దీంట్లో, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసరికి ఇంటిగ్రేషన్ 0 to 3 dx ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని ఇచ్చాడు. సో ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలరా. సో సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. బాక్స్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఇచ్చాడు. సో బాక్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలమ్మా మనం, బాక్స్ క్వశ్చన్ చేసేటప్పుడు, సో సపోజ్ ఇక్కడ 0 to 3 e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై బాక్స్ ఎక్స్ ఆఫ్ ఫ్యాక్టోరియల్. బాక్స్ ఎక్స్ క్వశ్చన్స్ చేయాలి అంటే ఫస్ట్ బాక్స్ని రిమూవ్ చేయాలి. బాక్స్ని రిమూవ్ చేయాలంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా చేంజ్ అవుతుందో చూసుకుని ఇంటిగ్రేషన్ బ్రేక్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్లో చూసుకుంటే నాకు బాక్స్ ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో 0 అయిపోతుంది. అంటే నేనేం చేస్తాను అంటే 0 to 1 అది e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్, బాక్స్ ఎక్స్ వాల్యూ 0 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 dx ప్లస్ నెక్స్ట్ రా ఎక్కడ బ్రేక్ చేయొచ్చు, 1 to 2 బ్రేక్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 to 2లో బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత. సో 1 to 2కి మధ్యలో బాక్స్ వాల్యూ 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది ఇది. సో dx అవుతుంది. నెక్స్ట్ 2 to 3 చూసుకుంటే బాక్స్ వాల్యూ ఎంత, 2 to 3లో బాక్స్ వాల్యూ ఎంత అమ్మా, 2 కదా, రైట్. ఎక్స్ 2 to 3 ఉంటే బాక్స్ వాల్యూ 2 కదమ్మా. సో 2 ఫ్యాక్టోరియల్ dx. సో దీన్ని బట్టి మనం ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకుందాం. సో ఈ పార్ట్ ఇప్పుడు ఇది 0 ఫ్యాక్టోరియల్ అంటే ఇది 1, సో ఇది కూడా 1 కూడా, ఈ రెండింటిని కంబైన్ చేసేవచ్చు. సో డైరెక్ట్గా 0 to 2 e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ dx ప్లస్ 2 to 3 e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, రైట్. సో నీట్గా ఇంటిగ్రేట్ చేసుకొని సింపుల్ ఇంటిగ్రేషన్, e పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ e పవర్ ఎక్స్, ఇది e మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ 2 to 0. సో ఇది కూడా 1/2 ఆఫ్ సేమ్ ఇంటిగ్రేషన్ అదే వస్తుంది. మనం చూసుకోవాల్సింది 3 to 2. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే e² మైనస్ e పవర్ మైనస్ 2. 0 సబ్స్టిట్యూట్ చేస్తే
ఈ పవర్ 0 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది, 0 ప్లస్ 1/2 ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ క్యూబ్ మైనస్ ఈ పవర్ మైనస్ 3 మైనస్ ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 2 ఆఫ్ ఈ పవర్ మైనస్ 2 ఇది వస్తుంది. ఈ టర్మ్ ఒకటేరా. సో ఈ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ 2 ఇది 1 కోఫిషియంట్, ఇదేమో మైనస్ 1/2 అవుతుంది. ఎంత అవుతుంది? సో ప్లస్ 1/2 అవుతుంది, ప్లస్ ఈ క్యూబ్ మైనస్ ఈ పవర్ మైనస్ 3/2. సో ఫైనల్ ఆన్సర్ ఇది అవ్వాలి. సో ఈ స్క్వేర్ ప్లస్ ఈ క్యూబ్, సో ఫైనల్ ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు? ఈ క్యూబ్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ 3 ఈ పవర్ మైనస్ 2/2. సో ఎక్కడ ఉందో చూడండి. సో ఫస్ట్ ఆప్షనే ఉంది. సో డైరెక్ట్ క్వశ్చనే కదమ్మా ఇది కూడా. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే మనకి. డన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఏముంది? నంబర్ ఆఫ్ 7 డిజిటెడ్ నంబర్స్. సో ఏం చూడాలి? సమ్ నంబర్ ఆఫ్ 7 డిజిటెడ్ నంబర్స్ విచ్ కెన్ బి ఫార్మ్ by using all the digits 1 2 3 4 5 with at least 1 digit repeated is. సో ఫస్ట్ రీడింగ్లో మనం ఏం నేర్చుకున్నాం? ఇది పిఎన్సి క్వశ్చన్. సో ఇప్పుడు క్లియర్గా చదువుతాం. ఏం చదువుతాం? 7 డిజిటెడ్ నెంబర్ కావాలి మనకి, 7 డిజిటెడ్ నెంబర్ కావాలి. అండ్ 1 2 3 4 5 అన్నీ యూజ్ చేయాలి, అన్నిటిని కంపల్సరీ యూజ్ చేయాలి, దేన్ని వదిలేయకూడదు, రైట్. అండ్ అట్లీస్ట్ ఒక రిపీటెడ్ డిజిట్ అయితే ఉండాలి, 1 డిజిట్ షుడ్ బి రిపీటెడ్ అని ఇచ్చాడు. సో మనం 1 2 3 4 5ని ఎలానో సెలెక్ట్ చేసుకుంటాం. సో అందులో 5 డిజిట్స్ ఉన్నాయి, మనకి ఎక్స్ట్రా కావాల్సింది ఏంటమ్మా? 2 డిజిట్స్ ఎక్స్ట్రా కావాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 డిజిట్స్ ఎలా ఉండొచ్చు అంటే ఆ 2 డిజిట్స్ రిపీట్ అవ్వచ్చు. అంటే సపోజ్ ఇది ఆల్ఫా ఫార్మేట్లో ఉండొచ్చు, లేదా ఆ 2 డిజిట్స్ డిఫరెంట్ అవ్వచ్చు, అంటే ఆల్ఫా బీటా ఫార్మేట్లో ఉండొచ్చు. సో ఇప్పుడు 2 డిజిట్స్ సేమ్ అవ్వాలనుకోండి, ఏం చేయొచ్చు? ఆల్రెడీ 5 సెలెక్ట్ చేసేస్తాం మనం. చేసిన తర్వాత మనకి 2 డిజిట్స్ సేమ్ కావాలంటే ఈ 5లోంచి ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 5C 1 వేస్లో సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం జరిగింది? నాకు ఇది ఆల్ఫా సపోజ్ 2 సెలెక్ట్ చేసాను అనుకో, 2 ఇక్కడ ఒక 2 ఉంటుంది. ఎన్ని 2లు ఉంటాయి? 3 2s ఉంటాయి, మిగిలినవన్నీ డిస్టింక్ట్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 3 సేమ్ ఉంటాయి, మిగిలినవన్నీ డిస్టింక్ట్ ఉంటాయి. సో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు వాటిని? 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయవచ్చు. ఇప్పుడు డిస్టింక్ట్ ఉందనుకో, ఆల్ఫా బీటా డిస్టింక్ట్ ఉండాలి అంటే 5లోంచి ఒక 2 డిస్టింక్ట్ తీసుకోండి. సపోజ్ నేను 2 3 తీసుకున్నాను అనుకోండి, 2 2లు ఉంటాయి, 2 3లు ఉంటాయి కదమ్మా. అంటే టోటల్ 7లో 2 ఒక టైపు, మిగిలినవన్నీ డిస్టింక్ట్. సో అప్పుడు మనకి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ఎన్ని రకాల డిజిట్స్ నంబర్స్ ఫామ్ చేయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇది మనకి టోటల్. దీన్ని టోటల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5C1 అంటే 5, 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5C2 అంటే 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ, లేదా దీనిలో వచ్చేద్దాం 7 ఇంటూ 6 ఇంటూ, సరే ఇక్కడ కూడా 6 రాసుకోండి, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24/4 రాసుకుందాం ఇట్లా. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. 5 5s are 25, 25 4s are 100, 7 6s are 42, 100 వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ చేసుకుందాం, ఈ 2 3లో క్యాన్సిల్ చేద్దాము, ఈ 24 అట్లనే వచ్చేద్దాం, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? 7 3. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? 5 5s are 25, ఇందులోంచి ఒక 4 కామన్ చేస్తే 100 వచ్చేస్తుంది. 100 పక్కకు పెట్టేస్తే ఇది పోయింది, ఇక్కడ నాకు 6 మిగులుతుంది. 7 3s are 21 ఇంటూ 6 126. సో 1 2 600. సో 1 2 600 ప్లస్ 4 2 00 00 8 16 800 షుడ్ బి ద ఆన్సర్. సో ఇది కూడా ప్రతి ఈజీ క్వశ్చన్, మనం ఎక్స్పెక్ట్ చేసింది. పిఎన్సి క్వశ్చన్ ఈజీగానే పడుతుంది, సో ఈజీగానే పడ్డది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x 1/x² - 2x + 2. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. సో మనకేం కావాలి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x² - 2x + 2 యొక్క రేంజ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ కింద డినామినేటర్ని అబ్జర్వ్ చేద్దాం. సో x² - 2x + 2ని ఏం రాయొచ్చు మనం? x - 1² + 1 రాయొచ్చు కదరా, రైట్. సో
ఇలా రాసుకుంటే దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంట, బికాస్ ఈ పర్టికులర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో +1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో డినామినేటర్లో ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, అండ్ ఇది ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ 1/x² - 2x + 2 బిలాంగ్స్ టు 0 to +1 అంట. ఓకే, నీకు సైన్ ఇన్వర్స్ లోపలికి ఈ వాల్యూస్ 0 to +1 వెళ్తే సైన్ ఇన్వర్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా, సో 0 వెళ్తే 0 వస్తుంది, 1 వెళ్తే π/2 వస్తుంది. సో అంటే నీకు బయటకు వచ్చే అవుట్పుట్ వాల్యూస్ ఏమొస్తాయమ్మా, 0 వస్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, π/2 వరకు వెళ్తుంది. π/2 అనేది తీసుకుంటుంది ఎందుకంటే 1 అని తీసుకుంటుంది, బట్ 0 అని తీసుకోదు బికాస్ 0 ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సో ద రేంజ్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ 0 to π/2. సో ద ఆన్సర్ మస్ట్ బి థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ కూడా చూసుకోండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ మీద పడ్డాయి క్వశ్చన్లు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ అటెంప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజీనే కానీ ఆన్సర్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో ఏమి ఇచ్చాడు, x బిలాంగ్స్ టు -π to π, s ఈక్వల్స్ టు x సచ్ దట్ sin x into sin x plus cos x ఈక్వల్స్ టు a బిలాంగ్స్ టు ఇంటీజర్ అయితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ ఎంత అని అడిగాడు. సో క్వశ్చన్ ఓవరాల్గా రీడ్ చేయండి, ఫస్ట్ అర్థం అవ్వాల్సిన పని లేదు. కానీ మనకి ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటంటే ఇట్స్ ఎ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ క్వశ్చన్ అయితే. సో ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఓవరాల్ క్వశ్చన్. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఏం చేయొచ్చు మనం, సో ఏమి ఇచ్చాడు మనకి, sin x into sin x plus cos x ఈక్వల్స్ టు ఏమవ్వాలంట, ఏ అవ్వాలంట. ఏ ఏమో ఖచ్చితంగా ఇంటీజర్ అవ్వాలి. ఇలా అయ్యేటట్టు ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఉన్నాయనేది క్వశ్చన్. ఓకే, ఆ ఎక్స్ వాల్యూస్ కూడా ఎక్కడ ఉండాలి, -π to πలో ఉండాలి. క్వశ్చన్ క్లియర్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఏ అవ్వాలి అంటే ఇంటీజర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సింప్లిఫై చేద్దాం. sin² x + sin x cos x రాసుకుందాం. సో రాసుకుంటే sin² xని నేను 1 - cos 2x/2 కింద రాస్తాను, దీన్ని sin 2x/2 కింద రాస్తాను. సో దీన్ని రాసుకుంటే నీట్గా రాసుకుంటే 1 + sin 2x - cos 2x హోల్ బై 2లా ఉంది. సో ఇది నాకు ఏ ఫామ్లో కనిపిస్తుంది, a cos θ. ఈ న్యూమరేటర్ చూసుకున్నాం అనుకోండి. సో న్యూమరేటర్ చూసుకుంటే a cos θ + b sin θ + c ఫార్మేట్లో ఉంది, whose range is c - √(a² + b² to c + √(a² + b². సో ఇది కూడా బేసిక్ ఫార్ములా, జనరల్గా మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రేంజ్ ఏమొస్తుంది, సో దట్ బిలాంగ్స్ టు, సో న్యూమరేటర్ వచ్చేసరికి 1 - √(1 + 1), సో √2/2, 1 + √2/2 అమ్మ. ఓకే, సో ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. √2 అంటే 1.414 కదరా. సో 1 - 1.1414 అంటే 0.414/2 అంటే -0.414 - 0.207 వస్తుంది, రైట్. అండ్ √1.414 + 1 కాబట్టి అప్పుడు 2.414/2 అంటే 1.207 వస్తుంది. ఓకే, అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క రేంజ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క రేంజ్ అది ఏ అవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్ పాసిబిలిటీస్ ఏమున్నప్పుడు, ఏకి పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఇమాజిన్ ఇంటీజర్ ఈస్ 1 is 0 అండ్ అదర్ ఈస్ 1, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ, సో ఇది 0 అయితే ఏమవుతుందో చూద్దాం. sin x ఇంటూ, సో ఏమవుతున్నట్టు sin x ఇంటూ sin x ప్లస్ cos x అనేది 0 అయితే, ప్రొడక్ట్ 0 అయితే క్లియర్గా మనకు తెలిసిందే. సో sin x అనేది 0 అయినా అవ్వాలి, లేదా sin x + cos x అనేది 0 అయినా కావాలి. సో ఇప్పుడు sin x 0 అయిందనుకోండి, మనం x ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకోవాలి, -π to πలో చూడాలి. సో ఇందులో చూడాలి అన్నప్పుడు x 0 ఎక్కడెక్కడ ఏ పాసిబిలిటీ ఉంది, 0 దగ్గర, π దగ్గర, -π దగ్గర. సో ఈ మూడింటి దగ్గర ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ sin x + cos x = 0 అంటే sin x అనేది -cos x కావాలి. సో cos xని పక్క తీసుకొచ్చేస్తే అది tan x కింద అవుతుంది, tan x వాల్యూ -1 కావాలి. సో tan x నెగిటివ్ కావాలి. నెగిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది, ఒకటి 4th క్వాడ్రంట్లో అవుతుంది, ఇంకొకటి 2nd క్వాడ్రంట్లో అవుతుంది. సో అప్పుడు x వాల్యూ ఏమని రాయొచ్చమ్మా, x ఈక్వల్స్ టు -π/4 కానీ, లేదా 3rd క్వాడ్రంట్లో 2nd క్వాడ్రంట్లో π - π/4 విచ్ ఈస్ 3π/4. సో 2 పాసిబిలిటీస్ వచ్చినాయి ఇక్కడ, రైట్. సో నౌ ఇక్కడ మనకి ఒక్క నిమిషం,
సో ఇక్కడ -π/4 3π/4 ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూసుకుందాం. ఏ వాల్యూస్ 1 కూడా అవ్వచ్చు. సో ఏమవుతుంది, sin x ఇంటూ sin x ప్లస్ కాస్ x అనేది 1 కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, sin² x ప్లస్ sin x cos x ఈక్వల్స్ టు 1. సో దీన్ని పక్కకు పంపించేయండి. సో sin x cos x ఈక్వల్స్ టు 1 - sin² x రా, అంటే ఏమవుతుంది cos² x. సో విచ్ ఇండికేట్స్ ఇక్కడ cos x క్యాన్సిల్ చేసాం అనుకోండి, అంటే ఎప్పుడైతే మనం క్యాన్సిల్ చేస్తామో దాని నుంచి వచ్చే సొల్యూషన్ 0 కూడా చూసుకోవాలి. ఎందుకంటే 0 కాదు అనుకునే క్యాన్సిలేషన్ చేస్తాం మనం. అంటే అలా క్యాన్సిలేషన్ చేస్తామంటే 0 అవ్వట్లేదు అనుకుంటున్నాం. సో అప్పుడు 0 అయ్యే పాసిబిలిటీ కూడా తీసుకోవాలిగా, ఎందుకంటే 0 ఇంటూ ఏది చేసినా 0నే ఈక్వల్స్ టు 0 సాటిస్ఫై అవుతుందిగా, రైట్. సో వన్స్ 0 కాదనుకుని క్యాన్సిల్ చేస్తే sin x ఈక్వల్స్ టు cos x అవ్వాలి. ఆ సినారియోలో tan x అనేది 1 కావాలి. ఓకే, ఇప్పుడు cos x 0 రావడానికి పాసిబిలిటీస్ ఏంటి, -π to πలో ఏమేమి ఉంటాయి, -π/2 ఒకటి ఉంటుంది, π/2 ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటి వచ్చింది. మళ్ళీ tan x 1 అవడానికి సో పాజిటివ్ అవుతుంది, అంటే π/4 ఒకటి, ఇంకొకటి థర్డ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు. సో విచ్ ఇస్ -3π/4. సో టోటల్ ఎన్ని వచ్చినాయిరా, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, టోటల్ 4 ప్లస్ 2 6 ప్లస్ 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మస్ట్ బి 9. సో ద ఆన్సర్ మస్ట్ బి 9, థర్డ్ ఆప్షన్. డన్. సో ఇట్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. కాకపోతే కౌంటింగ్ అనేది మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఏమి ఇచ్చాడు, a circle meets coordinate axis at 3 points and cuts equal intercepts if it cuts a chord of length √14 on x plus y equals to 1, then square of its radius is. సో నేను ఆల్రెడీ చెప్పా కదమ్మా, క్వశ్చన్ని రీడ్ చేసేటప్పుడు ఒక రఫ్ రీడింగ్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను రఫ్ రీడింగ్ ఇచ్చాను, దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది, అది సర్కిల్ చాప్టర్ నుంచి వచ్చింది. అండ్ సో కోఆర్డినేట్ యాక్సిస్ని మీట్ అవుతుంది, ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఏమో ఆ లైన్ యొక్క లెంత్ కార్డ్ లెంత్ √14 అని ఇచ్చాడు. సో ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం క్వశ్చన్లో. సో అయితే మనం జామెట్రీ క్వశ్చన్ ఏమనుకున్నాం, ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుని ఇండికేట్ చేసుకోండి రఫ్గా. సో ఒక సర్కిల్ అని ఇచ్చాడు, కోఆర్డినేట్ యాక్సిస్ని 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అన్నాడు, అంతే కదా. 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అంటే మనం సర్కిల్ని ఎలా ప్లాట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నట్టు మాత్రమే మనం ప్లాట్ చేసుకోగలం. అదర్వైజ్ 4 పాయింట్స్ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకుంటే 4 పాయింట్స్ అవుతుంది. సో 3 పాయింట్స్ రావాలంటే ఖచ్చితంగా అది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి కంపల్సరీ. సో ఇలా వస్తుంది. ఓకే, సో ఇది సర్కిల్. ఇప్పుడు నౌ ఈ సర్కిల్ తీసుకుంటే సో ఇది ఆరిజిన్ 0,0 దగ్గర. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఇఫ్ ఇట్ కట్స్ కార్డ్ ఆఫ్ లెంత్ అండ్ కట్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని ఇచ్చాడు. అంటే ఇంటర్సెప్ట్ అంటే ఇదే కదమ్మా, ఇది OA ఈజ్ ఇంటర్సెప్ట్ అండ్ OB ఈజ్ ఇంటర్సెప్ట్, ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. సో నేనేం తీసుకుంటానంటే ఇది లెటర్స్ సే, సో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది సేమ్. సో దీన్ని సమ్ 2α,0 అని తీసుకుందాం. ఈ మిడ్ పాయింట్ ఏమవుతుందిరా, ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది α,0 అవుతుంది. సో దీని యొక్క x కోఆర్డినేట్ ఆల్ఫా అవుతుంది. అండ్ ఇది కూడా సేమ్ లెంత్ కాబట్టి ఇది 0,2α తీసుకుంటే y కోఆర్డినేట్ కూడా మనకి ఇది 0,α అవుతుంది, రైట్. సో y కోఆర్డినేట్ ఆల్ఫా, సెంటర్ ఇస్ α,α అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇచ్చింది ఏంటి, x + y = 1 అనే లైన్ మీద లెంత్ ఆఫ్ కార్డ్ ఎంత, √14. ఓకే, సో కైండ్ ఆఫ్ ఇలా ఉందనుకుందాం, PQ, ఈ లెంత్ √14. ఓకే, అయితే లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా మనకు తెలుసు కదమ్మా, ఈ సెంటర్ నుంచి డిస్టెన్స్ అనేది P అనుకుంటే రేడియస్ R అనుకుంటే, సో మనకు ఆల్రెడీ కార్డ్ లెంత్ తెలుసు. సో ఫేమస్ ఫార్ములానే మనకి ఐపీలో కూడా చాలాసార్లు యూజ్ చేస్తాం. కార్డ్ లెంత్ PQ = 2√R² - P². సో P అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. సో లైన్ ఏమో x + y - 1 = 0. సో α, నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 2α - 1/√1 + 1 √2. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P. ఓకే, రేడియస్ ఎట్లా, సెంటర్ తెలుసు అండ్ ఈ పాయింట్స్ కూడా మనకు తెలుసు కదా, ఏ తెలుసు, బి తెలుసు కదమ్మా, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనుకోవచ్చా. సో రేడియస్ వచ్చేసరికి √α² + α².
సో ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2 ఆల్ఫా స్క్వేర్. సో ఇది తీసుకెళ్ళి దీంట్లో పడేద్దాం. సో స్క్వేర్ చేద్దాం. పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆర్ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. పీక్యూ ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ కార్డ్ 14, రూట్ 14 ఇచ్చాడు స్క్వేర్ కాబట్టి 14 చేయండి. 14 ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లేస్లో 2 ఆల్ఫా స్క్వేర్ పెట్టండి, మైనస్ పీ స్క్వేర్ ప్లేస్లో 2 ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఇది 7 టైమ్స్, ఇది 2 టైమ్స్, 7 టైమ్స్ ఆఫ్ సో దీని 2 లోపల తీసుకెళ్తే 4 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్పాండ్ చేశారనుకోండి 4 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా మైనస్ 1. సో 4 ఆల్ఫా మైనస్ 1 ఇది 7. సో ఆల్ఫా ఈజ్ 8/4 విచ్ ఈస్ 2. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. సో ఆల్ఫా వాల్యూ వచ్చేస్తే ఇంకేముంది క్వశ్చన్? ఏం లేదు. క్వశ్చన్ ఏం అడిగాడు నిన్ను? దాని స్క్వేర్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అడిగాడు. సో రేడియస్ ఏమో 2 రూట్ ఆఫ్ 2 ఆల్ఫా స్క్వేర్ అడిగాడు. సో ఆర్ స్క్వేర్ ఈస్ 2 ఆల్ఫా స్క్వేర్ విచ్ ఈస్ 2 into 4. ద ఆన్సర్ ఈస్ 8. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ద ఆన్సర్ ఈస్ 8. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇచ్చాడు రా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ 2 ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ 3 ఇచ్చాడు. దెన్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇది అడుగుతున్నాడమ్మా. ఓకే, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ 3a బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 3a బార్ మైనస్ 2b బార్ అని ఉంది. అయితే ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అనేది కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. మ్యాక్సిమం వాల్యూ అని అడిగాడు. అయితే ఇక్కడ నువ్వు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3a బార్ ప్లస్ 2b బార్, ఇక్కడ 3a బార్ మైనస్ 2b బార్, రెండు సిమిలర్ టర్మ్సే, కాదు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది, రైట్? అండ్ మోడ్లెస్ ఉంది అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ టర్మ్. సో నేను ఏమనుకుంటా అంటే దీన్ని x అనుకుందాం, దీన్ని y అనుకున్నారా. సో నాకు 3x ప్లస్ 4y యొక్క మ్యాక్సిమం వాల్యూ కావాలి. 3x యొక్క ప్లస్ 4y యొక్క మ్యాక్సిమం వాల్యూ కావాలి. అండ్ ఈ రెండు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నాకు 9 mod a స్క్వేర్ 4 mod b స్క్వేర్ మిగులుతుంది. మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏ బార్ డాట్ బీ బార్ అనేది అన్నోన్ కదా, బికాస్ వీ డోంట్ నో ద యాంగిల్ హియర్. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన ఐడియా ఏంటంటే ఇది x ఇది y అనుకుంటే ఇక్కడ ఈ రెండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జరిగితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఆన్సర్ వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో నాకు ఎప్పుడైతే ఇక్కడ లీనియర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే రిలేషన్ కనబడుతుందో ఐ విల్ గో విత్ కాచెస్ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ. వెళ్తే బేసికల్లీ దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 3x ప్లస్ 4y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పొచ్చు. సో 3x ప్లస్ 4y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 ఎంతమ్మా 25 రూట్ అంటే 5 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ అంటే ఏదమ్మా ఇది. సో మోడ్ ఆఫ్ 3a బార్ ప్లస్ 2b బార్ హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఆఫ్ 3a బార్ మైనస్ 2b బార్ హోల్ స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసామనుకోండి 9 mod a స్క్వేర్ 9 mod a స్క్వేర్ ఇక్కడ వస్తుంది, 4 mod b స్క్వేర్ 4 mod b స్క్వేర్ ఇక్కడ వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ 9 mod a స్క్వేర్ ప్లస్ 4 mod b స్క్వేర్ వస్తుంది. అయితే మధ్యలో వచ్చే 12a బార్ డాట్ b బార్ ఇక్కడ మైనస్ 12a బార్ డాట్ b బార్ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేసింది. చూడండి ఇక్కడ చాలా సింపుల్. mod a స్క్వేర్ అంటే ఎంత? mod a 2 ఇచ్చాడు కాబట్టి ఇది 4, mod b అంటే 3 ఇచ్చాడు కాబట్టి ఇది 9. 4 into 9, 9 into 4, 9 into 4 వచ్చింది. సో 5 into రూట్ ఆఫ్ 2 టైమ్స్ మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 into 9 into 4. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 into 4 into 3 అంటే ఎంత వస్తుందిరా 23 is 60. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60. సో ద ఆన్సర్ మస్ట్ బి 60. అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. అయితే ఇక్కడ మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే కాచెస్ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ అనేది ఐడియా రావాలి. అది ఎలా ఐడియా వస్తుంది? ఇక్కడ లీనియర్ ఉంది, ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ అయితే మనకి కొద్దిగా కంఫర్ట్ జోన్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. సో లీనియర్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్ఈక్వాలిటీలోకి వెళ్ళిపోవచ్చు. డన్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 ఏం చెప్తుంది? ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ ax స్క్వేర్ ప్లస్ ఒక క్వాడ్రాటిక్ ఉంది గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్, ఏబిసిని 1 2 3 4 నుంచే తీసుకోవాలి, ఈజ్ m/n
వేర్ m and n ఆర్ కో ప్రైమ్ దెన్ m ప్లస్ n. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ పాజిటివ్ కావాలి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. అంటే ఏమవుతుందమ్మా, ఇలానే కదా గ్రాఫ్ వచ్చేది. ఎప్పుడు పాజిటివ్ అంటే ద గ్రాఫ్ షుడ్ బి కంప్లీట్లీ లైయింగ్ అబౌవ్ x యాక్సిస్, ఇలా రావాలి. ఇది ఏ కేసు అవుతుంది, a గ్రేటర్ దెన్ 0 కేసు, డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా లెస్ దెన్ 0 కావాలి. ఓకే, సో ఆ కేసు తీసుకుంటే సో పాసిబిలిటీ ఏంటమ్మా, a గ్రేటర్ దెన్ 0 ఫస్ట్ థింగ్. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ b² అంటే b² అంటే ఇక్కడ 2√2² అంటే 8b² - 4ac షుడ్ బి నెగిటివ్. 4 క్యాన్సిల్ చేసేయచ్చు, పాజిటివ్ నెంబర్ని క్యాన్సిల్ చేస్తే ఇన్ఈక్వాలిటీ సేమ్ మెయింటైన్ అవుతుంది. సో 2b² ఈజ్ లెస్ దెన్ ac, ఈ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీకి తగ్గట్టు ఏబిసిని చూస్ చేసుకుందాం. సో నేనేమంటానంటే ఫస్ట్ b² వాల్యూ 1 అయింది అనుకోండి, అంటే b వాల్యూ 1 అయినట్టు. సో b వాల్యూ 1 అయితే ఏసీ షుడ్ బి గ్రేటర్ దాన్ 2. సో అప్పుడు ఏని సిని ఏం చూస్ చేసుకోవచ్చు రాసుకుందాం. ఏని సిని ఏం చూస్ చేసుకోవచ్చు మనం, 1 3, నెక్స్ట్ 1 4, నెక్స్ట్ 2 2 2 3 2 4, రైట్. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ ఏబిసిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చురా, 1 2 3 4 నుంచే కదా. నెక్స్ట్ ఏం చేయొచ్చు, 3 3, ఎందుకంటే ప్రొడక్ట్ 9 వస్తుంది, 9 గ్రేటర్ దెన్ 3 4 అండ్ 4 4, ఈ పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, అండ్ ఏసీ ప్రొడక్ట్ కాబట్టి ఏసీ అంటే A13 అయితే A1 C3 అయితే A3 C1 అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి 2, ఇక్కడ 2 అంటే అరేంజ్ చేసుకుంటే ఇది 1, ఇది 2 బికాస్ 2, 2 కాబట్టి ఇది 2, ఇది 1, ఇది 2, ఇది 1. సో అలా ఎన్ని 2లు ఉన్నాయి, 1 2 3 4 5, 5 2s are 10 +1 +1 +1 10 + 3 13 పాసిబిలిటీస్ వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ b = 2 పెడదాం. b = 2 పెడితే ఏసీ గ్రేటర్ దాన్ 8 అవ్వాలమ్మా, ఏసీ గ్రేటర్ దాన్ 8 అవ్వాలి. సో ఏసీని ఎలా చూస్ చేసుకోవచ్చు, 1 2 3 4 నుంచి చూస్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ 1తో పాసిబుల్ కాదు, సో ఒక ఆర్డర్లోకి వెళ్దాం. 2 4 కూడా పాసిబుల్ కాదు, 3 4, సరే ఒక్క నిమిషం అండి, అంతలే 3 4, రైట్. నెక్స్ట్ 3 3 కూడా కౌంట్ చేసుకోవచ్చు, 3 3 3 4, నెక్స్ట్ 4 4, ఇవి చూసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ b = 3 పెడతాం. 3 పెడితే ఏమొస్తుంది, ఏసీ గ్రేటర్ దెన్ 2b² అంటే 2 × 9, ఏసీ గ్రేటర్ దెన్ 18. పాసిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే మనం 1 2 3లో 4లో మ్యాక్సిమం వాల్యూ 4, 2 4లు తీసుకున్నా కూడా 16 అవుతుంది, ఇది ఛాన్సే లేదు. సో ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి, ఇది ఒకటే 3, 3, ఇది కూడా ఒకటే, ఇది 2 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే 3, 4 4, 3. సో ఇవన్నీ వచ్చినాయి అమ్మా, 4 వచ్చినాయి +4 13 + 4. సో టోటల్ ఫేవరబుల్ ఎన్ని, 17 వచ్చింది. సో ఇప్పుడు ప్రాబిలిటీ కౌంట్ చేయాలి. ప్రాబిలిటీ అంటే ఇది గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r జరగాలి అంటే ఇవి ఫేవరబుల్ కేసెస్. ఇప్పుడు ఏబిసిని చూస్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో చూస్ చేసుకుంటాం, 4 పాసిబిలిటీస్ ఉన్నాయిగా, ఏకి 4 ఉన్నాయి, బికి 4 ఉన్నాయి. సో 4 × 4 × 4, సో 4 సో ప్రాబిలిటీ వచ్చేసరికి 17/4³ అంటే 64. ఓకే, సో ఇది ఏమంటున్నాడు, m/n, ఇది m/n అని తీసుకుంటే m + n ఎంత, సో m/n m + n 64 + 17 181. సో 81 must be the answer. So first option itself done. So pretty much simple question. Next question number 19. సార్ క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చాడు, f(x) అనేది mod of sin x by x ఇచ్చాడు. అండ్ when x not equals to 0 1, when x equals to 0 నంబర్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ అడిగాడు. సో నంబర్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ అంటే మనం ఏం చేయొచ్చు, సో క్రిటికల్ పాయింట్ అంటే ఏంటమ్మా, f'(x) అనేది either 0 అయినా కావాలి ఆర్ f'(x) అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినా కావాలి. ఓకే, ఈ రెండు సినారియోస్లో మనకి క్రిటికల్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు సో ఏది కావాలన్నా f'(x) కావాలి కాబట్టి సో బేసికల్లీ మాడ్యులస్ ఉందిరా, మాడ్యులస్ ఉంటే నువ్వు ఎలా అయినా కూడా అది ఎలా ఓపెన్ అవుతుంది, +or - sin x/x.
నువ్వు డిఫరెన్షియేట్ చేసి అది జీరోకి ఈక్వల్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అదే వాల్యూస్ దగ్గర జీరో అవుతుంది కదా, జీరో దగ్గర డజంట్ మ్యాటర్ కదమ్మా. సో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏం చేయొచ్చు, కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, సో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ జీరో అయిపోయింది అనుకోరా, ఇది డిఫైన్ కాదు. సో డిఫైన్ అవ్వదు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు జీరో అనేది క్రిటికల్ పాయింట్. యాజ్ వెల్ యాజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీరో అవ్వాలి అంటే కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో కావాలి. సో దాన్ని ఆ పక్క పంపించేస్తే టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కావాలి. అయితే ఇక్కడ నిన్ను ఎక్స్ ఎక్కడ వెతుక్కోమంటున్నాడు, -2π టు 2πలో వెతుక్కోమంటున్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు -2π టు 2π. అయితే మనం ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే గ్రాఫికల్గా చేయొచ్చు. సో డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అంటే చేయలేము మనం. సో టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అయ్యేటట్టు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అది కూడా ఎక్కడ -2π టు 2πలో ఎత్తుక్కోవాలి మనం. సో గ్రాఫ్ వేసుకోండి, టాన్ ఎక్స్ గ్రాఫ్ వేయండి నీట్గా. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాడు చేద్దాం. ఓకే, సో ఇది π/2 అమ్మ, రఫ్ చేస్తున్నా. π/2 మైనస్ π/2 3π/2 మైనస్ 3π/2. ఓకే, సో ఇది 0, ఇది π/2, ఇది 3π/2, ఇది 2π. ఓకే, ఇది -π/2 మైనస్ 3π/2 మైనస్ 2π. ఓకే, సో ఇప్పుడు టాన్ ఎక్స్ గ్రాఫ్ వేసుకుంటే రఫ్ స్కెచ్ చేసేసుకోండి. గ్రాఫ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది కదా. ఇది పై కదమ్మా, పై ఇక్కడ వరకు చూసుకుంటే ఇది గ్రాఫ్. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా జస్ట్ రఫ్ స్కెచ్ సరిపోద్ది. ఇది -π, ఇది గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ డ్రా చేయండి. సో అంతేగా, నెంబర్ ఆఫ్ సొల్యూషన్సే కదా. ఇప్పుడు y ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లాట్ చేస్తాం. నువ్వేం చేయాలి, y ఈక్వల్స్ టు ఎక్స్. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఈ రెండింటికి ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయో అది మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అవుతుంది. సో y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ డ్రా చేసుకుంటే రఫ్గా, సో ఇది y ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయరా, 1 2 3, రైట్. సో అందులో 0 ఉంది ఆల్రెడీ, ఫస్ట్ సినారియోలో 0 అనుకున్నాం. సో 0 ఇందులో కూడా కౌంట్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్ కౌంట్ చేస్తే టోటల్ 3 సొల్యూషన్స్ వచ్చాయి. సో ద నెంబర్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ ఏంటి 3. సో ఫస్ట్ ఆప్షన్. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, కాదు కొంచెం జాగ్రత్తగా గ్రాఫ్ వేసుకుని చేసుకుంటే వచ్చేస్తుంది మీకు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎన్ ఎలిప్స్ విచ్ పాసెస్ త్రూ 3, 4 ఈజ్ √5/3, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇది సెషన్ 1లో క్వశ్చన్. ఇది సెషన్ 1లో సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేసాం మనం. సో దాన్ని ఈజీగా చేసేవచ్చు. సో 3, 4 నుంచి పాస్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 9/a² ప్లస్ 16/b² ఈక్వల్స్ టు ఎంత, 1. ఏమి ఇచ్చాడు డేటా, 3, 4 నుంచి పాస్ అవుతుంది అండ్ ఎసెంట్రిసిటీ ఏమో √5/3 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుతున్నాడు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఎసెంట్రిసిటీ E² ఈక్వల్స్ టు 5/9. E²ని ఏమని రాయచ్చమ్మా, 1 - b²/a² ఈక్వల్స్ టు 5/9. సో b²/a² ఈక్వల్స్ టు 1 - 5/9 అంటే 4/9 వస్తుంది. సో ఇది ఒక రిలేషన్ వచ్చేసింది. సో b² ప్లేస్లో 4a²/9 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 9/a² ప్లస్ 16/4a²/9 అంటే 9πకి వెళ్తుంది. 1 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో 9/a² కామన్ తీస్తే 1 + 4 5 అవుతుంది ఈక్వల్స్ టు 1. సో a² ఈజ్ 45. ఓకే, సో a² 45 అయితే b² కూడా వచ్చేస్తుంది, విచ్ ఈస్ 4/9 ఇంటూ a² 45. సో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. b² ఈజ్ 20, రైట్. సో నౌ length of lattice rectum ఫార్ములా ఏంటమ్మా, 2b²/a. సో 2 × b² 20/a అంటే √45 అంటే 9 5 కాబట్టి 3√5. సో 2 × 4 × 5/3√5 అంటే √5 క్యాన్సిల్ చేసేస్తే √5
సో 8/3√5. సో 8/3√5 మస్ట్ బి ద ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ డన్. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. జామెట్రీ క్వశ్చన్స్ 100% సింపులే ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుని సాల్వ్ చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ ఆన్ ఏ లైన్ పాసింగ్ త్రూ 1,1,1 అండ్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్. అసలు జాక్ పాట్ క్వశ్చన్ ఏం లేదు, ఈజీ క్వశ్చన్ అమ్మ, స్ట్రైట్ క్వశ్చన్. సో లైన్ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు, సరే ఏదైనా కానీ. సో పాసింగ్ త్రూ 1,1,1 ప్యారలల్ టు 2, 3, 4. ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ n అనుకుంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, సో లైన్ ఈక్వేషన్ మనం x - 1/2 ఈక్వల్స్ టు y - 1/3 ఈక్వల్స్ టు z - 1/4. సో ఈక్వల్స్ టు ల్యాండా అనుకుందాం. సో పాయింట్ ఫార్మాట్ తీసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పాయింట్ ఫార్మాట్లోనే వెళ్తాము. సో పాయింట్ ఫార్మాట్ బట్టి x - 1 = 2 ఈక్వల్స్ ల్యాండా అనుకుంటే x 2λ + 1 అవుతుంది, y 3λ + 1 అవుతుంది, z 4λ + 1 అవుతుంది. ఓకే, ఇది పాయింట్ ఫార్మాట్. సో 2λ + 1, 3λ + 1, 4λ + 1 అయితే ఓఎన్ బార్ అనేది కూడా సేమ్ అవుతుందిగా, ఎందుకంటే 0, 0, 0 కదా. సో ఓఎన్ బార్ అనేది కూడా సేమ్ ఇదే వస్తాయి డిఆర్స్ అనేది. ఓఎన్ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు 2, 3, 4 కదమ్మా, ఈ వెక్టార్కి పర్పెండిక్యులర్ కదా, ఈ రెండింటి మధ్య 90 degrees కాబట్టి. సో డాట్ ప్రోడక్ట్ 0 చేయండి. సో ఓఎన్ బార్ డాట్ 2, 3, 4 షుడ్ బి 0. సో దాన్ని చేసుకుంటే సో 2 × 2λ + 1 అంటే 4λ + 2 ప్లస్ 3 × 3λ + 1 అంటే 9λ + 3 ప్లస్ 16λ + 4 ఈక్వల్స్ టు 0. సో 4 + 9 13 ప్లస్ 16 29λ, 2 + 3 5 + 4 9 + 9 ఈక్వల్స్ టు 0. సో λ ఈస్ -9/29. సో λ వచ్చేసింది. ఇంకా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వచ్చేస్తుందిగా. సో ఇదే కదా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కోఆర్డినేట్స్. సో దాన్ని బట్టి మనం రాసేసుకోవచ్చు కదమ్మా. సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సో రాసుకుంటే λ సబ్స్టిట్యూట్ చేయండి. సో నీట్గా 2λ అంటే -18/29 + 1 వస్తుందమ్మా. 29 నుంచి 18 తీసేస్తే 11/29. నెక్స్ట్ -27/29 + 1 అంటే 2/29 -36/29 + 1. సో అదొక -7/29. సో ఇది ఆన్సర్. సో చాలా సింపుల్ క్వశ్చన్. 11/29, 2/29, -7/29. సో థర్డ్ ఆప్షన్ వస్తుంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. సో ఇది ఇంకా జాక్పాట్. ఎందుకు జాక్పాట్ అంటే సేమ్ క్వశ్చన్ మనకి జనవరి సెషన్ 1లో అడిగాడు, సిమిలర్ క్వశ్చన్, రైట్. సో ఏం ఇచ్చాడు చూడండి, ఆల్ఫా + 2 బిలాంగ్స్ టు z, ఇంటీజర్స్ అంట, n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్, ఆల్ఫా + 2 ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, దెన్ ఆల్ఫా + n ఎంత అని అడిగాడు. సో ఏం చేయొచ్చు, సో ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ x² వస్తుంది, అలా అన్ని టర్మ్స్లో x² వస్తుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ టర్మ్లో చూసుకుంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి n - 1 వరకు వెళ్ళింది. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు, సరే n - 1 కాదు, ఇదిగా చూసుకోవాల్సింది n+1 టర్మ్స్ వరకు వెళ్ళింది. అంటే n టర్మ్స్ ఉన్నట్టు, అంటే ఎన్ని x² వస్తాయి, ప్రతి టర్మ్లో x² ఉంటుంది కాబట్టి nx² ప్లస్ x కోఎఫిషియంట్స్ చూసుకుంటే ఇక్కడ 2x అంటే 2 వస్తుంది, ఇక్కడ 3x + x అంటే 4x అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ దాంట్లో చూసుకుందాం ప్లస్ అండ్ సో అని, లాస్ట్ దాంట్లో చూసుకుంటే n - 1 × x + n+1 అంటే 2n అవుతుంది. సో ఫార్మేట్ వచ్చేసింది కదా మనకి. సో నీట్గా ఫార్మేట్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు కాన్స్టెంట్, ఇక్కడ ఫస్ట్ దాంట్లో కాన్స్టెంట్ ఉంటుందా, ఉండదు. నెక్స్ట్ దాంట్లో 1 × 3 ప్లస్ అండ్ సో 1 × 3, నెక్స్ట్ వచ్చేసి x+1 x+3 వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 × 4 అట్లా వస్తూ ఉంటుంది. సో అండ్ సో ఆన్. లాస్ట్ చూసుకుంటే n - 1 × n అంటే n² - 1 అవుతుందమ్మా. సో దీని యొక్క జనరల్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది, ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నీట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇక్కడ 2ని కామన్ తీసేస్తే 1 + 2 + 3 + and so on + n అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్సే కదరా. సో 2 × n × n + 1/2
సో n ఇంటూ n ప్లస్ 1 ఇది దీని యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ ఇది చూద్దాం, దీన్ని సాల్వ్ చేద్దాం. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ ఇది ప్యాటర్న్, n ఈక్వల్స్ టు 1 పెడితే 0, n ఈక్వల్స్ టు 2 పెడితే n ఈక్వల్స్ 2 పెడితే 2 స్క్వేర్ మైనస్ 1 3, 1 ఇంటూ 3 3 కదా. n ఈక్వల్స్ టు 2 పెడితే సో ప్యాటర్న్ వచ్చేసింది కదమ్మా. సో దాన్ని ఏం రాయొచ్చు అంటే ఈ సమ్మేషన్ని సిగ్మా ఆర్ స్క్వేర్ మైనస్ 1, ఆర్ ఇస్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సో అలా ప్రతి టర్మ్ వచ్చేస్తుంది. సో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే సిగ్మా ఆర్ స్క్వేర్ minus sigma 1, r is running from 1 to n. So sum of squares of first n natural numbers, so అప్పుడు ఏమొస్తుంది n into n plus 1 into 2n plus 1 by 6 minus sigma 1 ఎక్కడి నుంచి ఎక్కడికి 1 నుంచి n వరకు n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1 అనేది n టైమ్స్ యాడ్ అవుతుంది, యూ విల్ గెట్ మైనస్ n. సో ఇది తీసుకెళ్ళి దాంట్లో పడేయండి. సో ఫైనల్గా నీకు ఏమొచ్చింది nx స్క్వేర్ ప్లస్ x ఇంటూ x కోఎఫిషియంట్ n ఇంటూ n ప్లస్ 1 వచ్చింది, n ఇంటూ n ప్లస్ 1 ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 మైనస్ n, ఇది కాన్స్టెంట్, ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా 4n ఇచ్చాడు. సో ఐ థింక్ n అనేది మనం అన్ని టర్మ్స్లో క్యాన్సిల్ చేసేవచ్చు, n n n n n. సో అప్పుడు ఫైనల్గా అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1x ప్లస్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఏమవుతుంది 2n స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 1 అవుతుంది, ఎల్సిఎం తీస్తే మైనస్ 6 బై 6 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఈ 4 కూడా ఈ పక్క తీసుకొచ్చాను. సో నీకు ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2n స్క్వేర్ ప్లస్ 3n మైనస్ 5 మైనస్ 24 విల్ గెట్ మైనస్ 29 బై 6 ఈక్వల్స్ టు 0. ఓకే, అయితే ఇది క్వాడ్రాటిక్ కింద కన్వర్ట్ అయింది. దీనికి రూట్స్ ఏమంటున్నాడు, ఒకటి ఆల్ఫా ప్లస్ 2 రూట్స్ అంటున్నాడు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఎంతరా 2ఏగా. సో డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ 2 అనేది యూజ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్, రూట్ d బై mod a. సో స్క్వేర్ చేద్దాం, మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ 2ఏ కదా. సో రెండింటికి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో d బై ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. సో అయితే ఇక్కడ d అంటే ఏంటి డిస్క్రిమినేట్. సో ఏం రాయొచ్చు b స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac 1 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 3n మైనస్ 29 బై 6, ఇది 4 అవ్వాలి. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎల్సిఎం తీసుకుని ఈ పక్కకి ఏంటేద్దాం, లేకపోతే ఫస్ట్ ఇది 3 టైమ్స్లో క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. సో ఎల్సిఎం తీస్తే 4 3 12, 3 ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 3n మైనస్ 29. సో 3n స్క్వేర్ మైనస్ 4n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ వస్తుంది, ప్లస్ 6n, ఇక్కడ 2n ఇంటూ 3 6n, ఇక్కడ మైనస్ 6n, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ప్లస్ 3 మైనస్ ప్లస్ ఎంత 58 అంటే ప్లస్ 61 వస్తుంది, ప్లస్ 61 ఈక్వల్స్ టు 12. సో n స్క్వేర్ ఈక్వల్స్ టు 61 మైనస్ 12 ఎంతమ్మా 49. సో n క్లియర్గా ఎంత అవుతుందిరా 7 అవుతుంది, n 7 అవుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఆల్ఫా ప్లస్ n. సో ఆల్ఫా కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ n అంటే సో n వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా ఆల్రెడీ. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 2 ఇంటూ 49 ప్లస్ 21 మైనస్ 29 బై 6. 49 2s are 98 మైనస్ 8 90 బై 6 అంత 15 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15 క్లియర్గా ఫ్యాక్టరైజేషన్ కనిపిస్తుంది మనకి. ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 3 కానీ మైనస్ 5 కానీ. సో అయితే రూట్స్ ఆల్ఫా ప్లస్ 2 కాబట్టి ఆల్ఫా మస్ట్ బి మైనస్ 5. సో మన క్వశ్చన్ ఏం అడిగాడు n ప్లస్ ఆల్ఫా అడిగాడు. సో n ఏమో 7
ప్లస్ ఆల్ఫా అంటే 7 మైనస్ 5. సో ఆన్సర్ మస్ట్ బి 2. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. థర్డ్ ఆప్షన్ డన్, రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. సో 13th క్వశ్చన్ ఏం ఇచ్చాడు, k ఈజ్ ఈక్వల్స్ టు sin pi by 18, sin 5pi by 18, sin 7pi by 18, దెన్ ద వాల్యూ ఆఫ్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో అయితే ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఐపీఈ క్వశ్చన్. ఇది కూడా మనం 3 సైన్ టర్మ్స్ ప్రొడక్ట్లో చూస్తే నీకు ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే సైన్ ఆఫ్ 60 మైనస్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ సైన్ ఆఫ్ 60 ప్లస్ టీటా ఈక్వల్స్ టు 1/4 సైన్ 3 టీటా. సో ఈ ఫార్మేట్లోనే మనకి ప్రొడక్ట్ ఆఫ్ 3 సైన్ టర్మ్స్ ఉంటాయి. సో మోస్ట్లీ ఇది అలా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, చెక్ చేద్దాం అవుతుందో లేదో. సో మనకి సైన్ పై బై 18, సైన్ 5pi by 18, సైన్ 7pi by 18. అయితే నేను ఈ ఫస్ట్ది లాస్ట్ది ఆర్గ్యుమెంట్స్ని చూసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందిరా, 8pi by 18. అదేం వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ ఫస్ట్ దీన్ని సెకండ్ దాన్ని రెండు ఆర్గ్యుమెంట్స్ యాడ్ చేస్తే 6pi by 18, π/3 వస్తుంది, అంటే 60 degrees వస్తుంది. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని నేను π/3 మైనస్ π/18 అని రాయొచ్చు. ఎందుకంటే 6pi by 18 అవుతుంది, 6pi by 18 మైనస్ π/18 అంటే 5pi by 18 అవుతుంది. సో అలానే దీన్ని చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదో. π/3 ప్లస్ π/18 కింద రాయొచ్చా అంటే ఎస్ రాయొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది 6pi by 18 ప్లస్ π/18, 7pi by 18 సరిపోతుంది కదమ్మా. సో నీకు ఇది ఏ ఫార్మేట్లోకి వచ్చింది, ఇది టీటా అనుకుంటే సైన్ టీటా, సైన్ ఆఫ్ π/3 మైనస్ టీటా, సైన్ ఆఫ్ π/3 ప్లస్ టీటా అంటే ఏమొస్తుందమ్మా 1/4 సైన్ ఆఫ్ 3 టీటా. సో 3 ఇంటూ π/18. సో 8 6 టైమ్స్ π/6 అంటే 1/2, sin π/6 is 1/2, so 1/2 into 1/8. సో దిస్ ఈజ్ అవర్ k వాల్యూ. సో నిన్ను అడిగింది ఏంటి, k వాల్యూ వచ్చిన తర్వాత సైన్ ఆఫ్ 10k π/3, సైన్ ఆఫ్ 10k 1/8 π/3. ఓకేనా. సో 2 టేబుల్లో 5 టైమ్స్ 4 టైమ్స్. సో నీకేమొస్తుందమ్మా సైన్ ఆఫ్ 5pi by 12. సో సైన్ ఆఫ్ 5pi by 12 అంటే సైన్ ఆఫ్ 5 ఇంటూ 180/12. సో 6 టేబుల్లో 2 టైమ్స్, 6 టేబుల్లో 30 టైమ్స్ 15. 15 5 ఎంతమ్మా 75. సైన్ 75 degrees ఆల్రెడీ తెలిసిందే కదా, తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సైన్ 75ని 45 ప్లస్ 30 రాసుకొని ఎక్స్పాండ్ చేయండి. అలా చేస్తే మనకి √3 + 1/2 √2 వస్తుంది. సో ద ఆన్సర్ మస్ట్ బి √3 + 1/2 √2. సో సెకండ్ ఆప్షన్ అవుతుంది.